Hi everybody, welcome to the world of learning English. V for English, English for all. ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక రోజున నేను విజయవాడ నుంచి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ ఒక పార్టీ ఇచ్చారు. ఆ పార్టీ ఇచ్చినప్పుడు మేమందరం ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. అంతలోకే ఒక అతను ఎవరో కొంచెం మిస్బిహేవ్ చేస్తుంటే మనవాడు అతనితో ఫైట్ చేయబోయాడు. అతను వచ్చి వీడిని కొట్టబోతే నేను అనుకోకుండా అడ్డం వెళ్ళి నేను వాళ్ళని కొట్టాల్సి వచ్చింది. తర్వాత వాళ్ళందరూ మళ్ళీ నా మీదకి వచ్చారు. ఇలా ఫైట్ ఒక 2 నిమిషాలు జరిగిన తర్వాత చూస్తే నేను ఒక్కడే మిగిలాను, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఒకడు ఆ చివర ఒకడు ఈ చివర అట్లా వెళ్ళిపోయారు. ఎటు పడితే అటు వెళ్ళిపోయారు. నేను ఒక్కడే సీన్లో మిగిలే. తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. అరే ఏంట్రా ఇది అంటే, నా దగ్గర కర్ర లేదురా, నా దగ్గర కర్రే కనుక ఉన్నట్లుంటే నేను వాడిని కొట్టుండేవాడిని అన్నాడు ఒకడు. ఇంకొకటి అన్నాడు, నేను శనివారం పూట ఫైట్ చేయనురా, అదే కనుక ఈరోజు శుక్రవారం అయినట్లయితే ఫైట్ చేసి ఉండేవాడిని. ఇలా ఏదైనా ఒక కండిషన్ అన్నమాట. అంటే ఇలా ఉంటే అలా జరిగిపోయిన తర్వాత ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ఎ స్టిక్ ఇన్ మై హ్యాండ్ ఐ వుడ్ హ్యావ్ బీటెన్ దెమ్. ఇఫ్ ఐ హ్యాడ్ ఎ స్టిక్ ఇన్ మై హ్యాండ్ ఐ వుడ్ హ్యావ్ బీటెన్ దెమ్ అన్నాడు ఒకడు. ఇలాంటి సిచ్యువేషన్ మనకు కూడా వస్తుంది. ఎగ్జామ్లో రాస్తాం, యాజ్ యూజువల్గా తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇంట్లో అడుగుతారు ఏంటో తక్కువ వచ్చినాయని అడుగుతారు. పేపర్లో కనుక ఫలానా క్వశ్చన్ ఇచ్చినట్లయితే సూపర్గా రాసి ఉండేవాడిని. ఇఫ్ దే హ్యాడ్ గివెన్ ఎ క్వశ్చన్ దట్ ఈస్ నోన్ టు మీ ఐ వుడ్ హ్యావ్ ఆన్సర్డ్ బెటర్ అంటాం. అంటే దీన్నే కండిషన్స్ పెట్టడం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ దగ్గర ఒక ఫోన్ ఉంది, నీ దగ్గరేమో ల్యాప్టాప్ ఉంది. అరే నీ ఫోన్ నాకు ఇవ్వరా అంటే, నీ ల్యాప్టాప్ నాకు ఇస్తే నేను నీకు ఫోన్ ఇస్తా. సో వాడు ఫోన్ ఇవ్వాలంటే కండిషన్ అండి, నీ ల్యాప్టాప్ నాకు ఇస్తే నేను నీకు ఫోన్ ఇస్తా. అలా అంతదాకా ఎందుకు, మామూలుగా ఇంట్లో చదువుకునే పిల్లలకి పెద్దవాళ్ళు ఎవడైనా అంకుల్స్ కానీ వీళ్ళందరూ క్లాస్ పీకేటప్పుడు ఏమని చెప్తారంటే, అరే నువ్వు బాగా చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు రావాలంటే కండిషన్ ఏంటి, బాగా చదువుకుంటే. ఇఫ్ యూ రీడ్ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఆ తర్వాత ఇఫ్ యూ గెట్ గుడ్ మార్క్స్ యూ విల్ గెట్ ఎ జాబ్. తర్వాత ఇఫ్ యూ గెట్ ఎ జాబ్ యూ విల్ మ్యారీ ఎ గుడ్ గర్ల్. తర్వాత ఇఫ్ యూ మ్యారీ ఎ గుడ్ గర్ల్ యూ విల్ గివ్ బర్త్ టు గుడ్ చిల్డ్రన్. ఆ తర్వాత ఇఫ్ దే స్టడీ వెల్ దే విల్ గెట్ గుడ్ మార్క్స్. తర్వాత ఇఫ్ దే గెట్ గుడ్ మార్క్స్ దే గెట్ ఎ గుడ్ జాబ్. స్టోరీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇఫ్ ఈ మాట ఏదో విన్నట్లుందా? ఇఫ్ అనేది కండిషన్. ఇఫ్ అనేది అంత మనము ఒక కండిషన్ పెట్టినప్పుడు అది ఎన్ని రకాలుగా మనం కండిషన్ పెట్టచ్చు ఇఫ్తో, ఎలా ఆ ఇఫ్ని ఇప్పుడు నేను చెప్పిన తెలుగులో చెప్పిన వాటన్నింటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పచ్చు అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. సో ఇఫ్తో ఎన్ని రకాలుగా ఇఫ్ అనేది కండిషన్ పెట్టడానికి వాడమని చెప్పాను కదా. ఇఫ్ దాంతో బేసిక్గా 3 రకాలుగా చెప్పచ్చు. ఓకే, 3 కండిషన్స్ ఉంటాయి. 4వది కూడా ఉంటుంది, 0 కండిషన్ అని. అది ఈ 3 చెప్పిన తర్వాత చెప్తా. ఇఫ్తో కండిషన్ ఎగ్జామినేషన్లో ఏమని ఇస్తాడంటే ఇఫ్తో కంబైన్ చేయండి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇఫ్ లేకుండా మిగతా చదవండి. యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, అంతే. దాన్ని ఇఫ్తో కంబైన్ చేయండి అంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ అని ఉంటుంది. దీంట్లో టెక్నికల్ పాయింట్ ఏంటో చెప్తా. ఇక్కడ 3 రకాలుగా ఉన్నాయి కదా. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్. ఇక్కడేమో వర్క్ విల్ పాస్ ఉంది కదా, ఇక్కడ వర్క్డ్ వుడ్ పాస్. అవునా? ఒక్క నిమిషం ఉంటే మీకు అర్థం అవుతుంది అదేంటో. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ వుడ్ హ్యావ్ పాస్డ్. ఏదో ఇక్కడ వర్క్డ్ హ్యాడ్ వర్క్డ్, ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ వుడ్ హ్యావ్ పాస్డ్ ఉంది కదా. ఎందుకు అలా ఉందంటే మీనింగ్ మారుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ అంటే
నీవు పని చేయడానికి సిద్ధంగా ఉన్నావు, ఇది ప్రాబబుల్ అయితే గనక, అంటే ప్రాబబిలిటీ అంటే ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్, జరిగే అవకాశం ఉంటే, ఇది పాసిబుల్, ఇది పాసిబుల్. సో పాస్ అవ్వడం పాసిబుల్ అవ్వాలంటే ఏం జరగాలి అక్కడ? వర్క్ హార్డ్. ఈ సెంటెన్స్ అర్థం ఏంటంటే, ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వాడితే అర్థం ఏంటంటే ఈ ప్రాబబిలిటీ ఉంది కాబట్టి ఈ పాసిబిలిటీ కూడా ఉంది, ఇది పాసిబుల్ కండిషన్ అనమాట. ఓకే, సో పాసిబుల్ కండిషన్ అంటే ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే నువ్వు మంచి పిల్లాడివి, ఖచ్చితంగా చదువుతావు, ఆ నమ్మకం నాకుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, నీవు పాస్ అవుతావు. ఓకే, మరి రెండో దాని అర్థం ఏంటో తెలుసా? ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ పాస్ట్ టెన్స్ అంటే ఇక్కడ ప్రజెంట్కు కూడా పాస్ట్ వాడారు. నేను మొన్న ఒక వీడియోలో అడిగాను కదా, పాస్ట్ని ప్రజెంట్ కోసం ఎక్కడ వాడతారు అని అడిగాను కదా, ఇక్కడే వాడేది. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ అంటే దీని అర్థం ఏంటంటే, మామూలుగా అయితే ప్రజెంట్ కోసం వర్క్ వాడాలి కదా, ఇక్కడ వర్క్డ్ ఎందుకు వాడాడు అంటే ఇక్కడ ప్రాబబిలిటీ లేదు. అంటే అరే అబ్బాయి నువ్వు పెద్ద చదివేవాడివి కాదు, నువ్వే కనుక చదివితే మంచి మార్కులు వస్తాయిరా. ఎందుకంటే చాలామంది పిల్లలు, బాగా తెలివైన పిల్లలు ఉంటారు, చాలామంది ఇదేదో చేయాలని గొప్ప గొప్ప పనులు చేయాలనుకుంటారు కానీ ఏం చేయరు. ఓకే, సో అట్లా నువ్వు చదవవు కానీ చదివితే మంచి మార్కులు వస్తాయి. ఇక్కడేమో నువ్వు చదువుతావు, మంచోడివి, త్రివిక్రమ్ లాంటి మంచోడివి నువ్వు, ఇక్కడ ఇది ప్రాబబుల్ అయితే ఇది పాసిబుల్ అని అర్థం. ఇక్కడేంటి, అరే నువ్వు త్రివిక్రమ్ లాంటివి కాదురా, నువ్వు సరిగ్గా చదివితే కనుక మంచి మార్కులు వస్తాయి అని అర్థం. ఈ రెండు కూడా జరగబోయే వాటి గురించే, అవునా? ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే ఎప్పుడు, ఇప్పటి నుంచి భవిష్యత్తులో బాగా చదువురా అబ్బాయి అని అర్థం. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్. ఓకే, దీని అర్థం తెలిసింది కదా. ప్రాబబిలిటీ లేదు, ఇది కనుక అయితే ఇది అవుతుంది కానీ ఇది కాలేదు అని చెప్పడానికి ఇక్కడ వుడ్ పాస్ అన్నాం. ఈ వుడ్ని కండిషనల్ పాస్ట్ అంటారు. ఓకే, విల్ వాడితేనేమో అది ఫ్యూచర్ అవుతుంది, వుడ్ ఏమో కండిషనల్ పాస్ట్. ఇక్కడ విల్ ప్లేస్లో కెన్ వాడచ్చు, మే వాడచ్చు. ఓకే, అట్లనే ఇలాంటి మామూలు ఏమన్నా వాడుకోవచ్చు అనమాట. యూ కెన్ పాస్, యూ మే పాస్, యూ విల్ పాస్, అలా ప్రజెంట్వి వాడుకోవచ్చు. ఓకే, సో రెండో దానికి ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ వుడ్ పాస్ అంటే ఇక్కడ వుడ్ ప్లేస్లో కుడ్ కానీ, ఓకే పాస్ రావాలి. కెన్కి పాస్ట్ కుడ్ కదా, మేకి పాస్ట్ ఏంటి మైట్, యూ మైట్ పాస్, ఇలా. ఓకే, ఇవి పాసిబిలిటీస్ అనమాట. అంటే పాస్ట్ ఈక్వలెంట్స్ ఆఫ్ దీస్ థింగ్స్ వాడాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇది మీకు అర్థమైంది కదా. ఇఫ్ యూ వర్క్ ఇక్కడ ప్రజెంట్ ఎందుకు వాడారు అంటే ప్రాబబిలిటీ ఉంది, ఇది ప్రాబబుల్ అయితే అది పాసిబులే, రైట్. ఇక్కడ ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్ అంటే ఇక్కడ ప్రాబబిలిటీ లేదు కానీ అది పాసిబులే, ఎవడు చదివినా పాస్ అవుతాడు. ఓకే, ఈ మూడోది ఉందే, ఇందాక నేను చెప్పాను ఫైటింగ్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు, నేను కనుక్కుంటేవాడిని అట్టు కొట్టేవాడిని ఇట్టు కొట్టేవాడిని అని చెప్తుంటారు చూడు. పని అయిపోయిన తర్వాత అస్సలు నేను కనుక ఆ రోజున ఆ బాల్ అలా పడకపోతే నేను దాన్ని 6 కొట్టుండేవాడిని, ఇట్లా కబుర్లు చెప్తారు చూసావా అయిపోయిన తర్వాత. ఓకే, అలాంటి వాటికి దీన్ని వాడతారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, ఒకరోజు నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకటి సీరియస్గా బైక్ మీద సర్రని ఆపాడు నా ముందర. ఏంట్రా అంటే, పోను సార్ నేను మీతో మాట్లాడాడు. ఎందుకురా అంటే, మీరు నా మ్యారేజ్కి రాలేదు కదా అన్నాడు. నువ్వు పిలుచుంటే నేను వచ్చి ఉండేవాడిని అన్నా. ఇదేంటి ఫస్ట్ కండిషనా, సెకండ్ కండిషనా, థర్డ్ కండిషనా? ఇది అయిపోయింది కదా, వాడి పెళ్ళి అయిపోయింది, ఇంకా వాడు పిలిచేదేంటి? నీవే గనక పిలిచి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని. ఇది ఓన్లీ హైపోథీసిస్ అనమాట, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే దీన్ని ఇంపాసిబుల్ కండిషన్ అంటారు. ఓకే, మళ్ళీ చెప్తా చూడు, దీన్ని ఏమన్నారు? ఓపెన్ కండిషన్ అన్నారు. ఓకే, అంటే లైక్లీ పాసిబుల్ కండిషన్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే ఇది జరుగుతుంది, లైక్లీ పాసిబుల్, వాడు మంచోడు చదువుతాడు పాస్ అవుతాడు. ఇదేమన్నారు? ఇంప్రాబబుల్ కండిషన్ అన్నాడు రెండో దాన్ని. ఓకే, ఇంప్రాబబుల్ అంటే ప్రాబబిలిటీ లేదు అని.
దీంట్లో ఇంకొక వెరైటీ ఉంది, ఇది అయిపోయిన తర్వాత చెప్తా. ఇంప్రాబబుల్లోనే ఇమాజినరీ కండిషన్ ఉంటుంది, ఆ రెండు ఒకటే గ్రూప్. సో దీన్ని ఏమన్నాను, లైక్లీ పాసిబుల్ అన్నాను కదా. లైక్లీ పాసిబుల్ ఫస్ట్ దాన్ని లైక్లీ పాసిబుల్ లేదా పాసిబుల్ కండిషన్ అని సింపుల్గా అనొచ్చు. ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్, ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్, ఇది అన్నమాట. ఇది థర్డ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఏమో జరగబోయే వాటి గురించి జరుగుతాయి, కానీ థర్డ్ కండిషన్ అయిపోయిన దాని గురించి. ఇప్పుడు వాడు మళ్ళా పెళ్ళికి పిలవాలంటే వాడు ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఇంకో పెళ్లి చేసుకున్న అయిపోయిన పెళ్ళికి అయితే వాడు ఇన్విటేషన్ ఇవ్వలేడు, నేను అటెండ్ అవ్వలేను. బికాస్ పాస్ట్, ఇట్స్ ఓవర్. అయిపోయిందని ఆడి పిలిచేది ఏంటి, నేను వెళ్ళేదేంటి? ఇంపాసిబుల్. గతాన్ని మార్చటం మన చేతుల్లో లేదు. వర్తమానాన్ని మనం జాగ్రత్తగా చేస్తే భవిష్యత్తులో మార్పు జరగవచ్చు. ఇంగ్లీష్ రావాలి అంటే ప్రజెంట్ మీరు కష్టపడి చదివారు అనుకోండి, భవిష్యత్తులో ఈ వీడియో 2-3 సార్లు చూసి నేర్చుకున్నారు అనుకోండి, భవిష్యత్తులో మాట్లాడగలుగుతాం. అర్థమైందా? సో పాస్ట్ అయిపోయిన పనిని మాత్రం మనం ఎంగేజ్ చేయలేము, జరగబోయే దాంట్లో ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ఇది లైక్లీ పాసిబుల్ కండిషన్. ఇక్కడ ప్రజెంట్, ఇక్కడ విల్ ప్లస్ రూట్ వెర్బ్ వస్తుంది. అండ్ ఇంప్రాబబుల్ కండిషన్, ఇక్కడ సింపుల్ పాస్ట్ అండ్ ఇక్కడ వుడ్ ప్లస్ రూట్ వెర్బ్ వస్తుంది. ఓకే, వుడ్ అంటే చెప్పాను కదా, కుడ్ కానీ మైట్ కానీ రావచ్చు. ఇక థర్డ్ కండిషన్, ఇది అయిపోయింది, ఇది పాస్ట్ అనమాట, జరిగిపోయిన దాని గురించి వాడేది థర్డ్ కండిషన్. ఇక్కడ హ్యాడ్ ప్లస్ థర్డ్ వెర్బ్ వాడారు చూడండి, అంటే పాస్ట్ పర్ఫెక్ట్. టెన్సెస్ చూసారా వీడియో, మళ్ళీ ఒకసారి చూడండి. హ్యాడ్ ప్లస్ థర్డ్ వెర్బ్, హ్యాడ్ వర్క్డ్ హార్డ్, కామా యూ వుడ్ హ్యావ్, ఇక్కడ వుడ్ హ్యావ్ వచ్చి మళ్ళీ ఇది థర్డ్ వెర్బ్. ఓకే, సో హ్యాడ్ ప్లస్ థర్డ్ వెర్బ్, వుడ్ హ్యావ్ ప్లస్ థర్డ్ వెర్బ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ థర్డ్ వెర్బ్. అది ఇంపాసిబుల్ కండిషన్ అన్నాం. ఎందుకన్నామో తెలుసు కదా, ఇంపాసిబుల్ ఎందుకు, అది అయిపోయింది కదా, దాన్ని మళ్ళీ నువ్వేం మారుస్తావు, మార్చలేం కదా, జరిగిపోయింది దాన్ని. ఓకే, సో జరగబోయేదాన్ని అయితే నువ్వు ఏదో జాగ్రత్త పడడం ద్వారా మార్చవచ్చు. సో ఇంపాసిబుల్ కండిషన్ ఇది. మూడో కండిషన్ పేరేంటి, ఇంపాసిబుల్. ఇది థర్డ్ కండిషన్, రైట్? సో లైక్లీ పాసిబుల్ కండిషన్ వేర్ దెర్ ఈస్ ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ. ఇక్కడ ప్రాబబిలిటీ లేదు కానీ అది పాసిబులే. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు టైము 7 అయింది. ఓకే, 9కి ట్రైన్ ఉంది, 9కి ట్రైన్ ఉంది. ఇప్పుడు మా ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి 1/2 కిలోమీటర్ దూరం. నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళినా కానీ 2 గంటల్లో ఈజీగా వెళ్ళిపోతాను, ట్రైన్ ఎక్కి వెళ్తాను. కానీ నాకేం అవసరం, ట్రైన్ ఎక్కాలంటే నాకు ఏదో పని ఉండాలి కదా ఊరు వెళ్ళడానికి. కానీ ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తే ట్రైన్ ఎక్కడం పాసిబులే కదా, ట్రైన్ అందుతుంది. అదే ఇంప్రాబబుల్ కండిషన్. ఇది పాసిబులే, ట్రైన్ అందటం పాసిబులే, కానీ నేను వెళ్ళటం ప్రాబబిలిటీ లేదు. ఇఫ్ ఐ స్టార్టెడ్ నౌ, ఇఫ్ ఐ స్టార్టెడ్ పాస్ట్ టెన్స్ V2, ఇఫ్ ఐ స్టార్టెడ్ నౌ ఐ వుడ్ క్యాచ్ ద ట్రైన్. ఇఫ్ ఐ స్టార్టెడ్ నౌ ఐ వుడ్ క్యాచ్ ద ట్రైన్. స్టార్టెడ్ సింపుల్ పాస్ట్, వుడ్ క్యాచ్, వుడ్ ప్లస్ రూట్ వర్బ్, వుడ్ క్యాచ్ ద ట్రైన్. ఇది ఇంప్రాబబుల్, జరగట్లేదు అంటే నేను చేయట్లేదు కానీ పాసిబుల్ అది, రైట్? ఇంపాసిబుల్ అంటేనేమో ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత, ట్రైన్ 9ంటికి కదా, నేను 10 ట్రైన్ వెళ్ళిపోయిందని అనౌన్స్మెంట్ కూడా అయిన తర్వాత అప్పుడు ఏంటంటే, ఇఫ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ఎట్ 7, ఇఫ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ ఎట్ 7 I would have reached in time. If I had started in time, if I had started in time అంటే టైంలో, I would have reached, third verb, I would have reached in time, or I would have caught the train. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత చెప్పుకుంటే కబుర్లు, అబ్బా టయానికి బయలుదేరినట్లయితే నేను అందుకుని ఉండేవాడిని. ఇప్పుడు ఆ ట్రైన్ మళ్ళీ నువ్వు తొడగొట్టినా అది వెనక్కి రాదు. ఓకే, యూ కాంట్ గెట్ ద ట్రైన్ బ్యాక్ and get into the train, right? So this is how these 3 conditions work. So ikkada probability undi, possibility undi, probability ledu, possibility undi kaani probability ledu, improbable condition. And దీన్ని వచ్చేసరికి if you had worked hard you would have passed, దీన్ని impossible అంటారు because it is past. ఓకే, సో మీలో కొందరికి స్ట్రక్చరల్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే నేను మీకు స్ట్రక్చర్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ 3 కండిషన్, లైక్లీ పాసిబుల్, ఇంప్రాబబుల్ అండ్ ఇంపాసిబుల్లో ఉన్న స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. దాని మీనింగ్ మీకు తెలిసింది కదా, లైక్లీ పాసిబుల్ ఆ పేరులోనే ఉంది.
ఇంప్రాబబుల్ పేరులోనే ఉంది, ప్రాబబిలిటీ లేదు కానీ పాసిబుల్ అని. ఇంపాసిబుల్ అసలు జరిగే అవకాశమే లేదు కానీ ఊరికి చెప్పుకుంటాం అయిపోయింది దాని గురించి. రైట్. సో లైక్లీ పాసిబుల్లో ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అండ్ డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, రూట్ వెర్బ్. ఓకే. సో ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 present form and additional information comma subject plus will అంటే will ప్లస్లో షాల్ కానీ క్యాన్ కానీ మే కానీ ఉండొచ్చు అనమాట. ఓకే. రైట్. ఇప్పుడు ఇంప్రాబబుల్ అంటే దాని స్ట్రక్చర్ చూడండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ సేమే ప్లస్ V2 ఇక్కడ పాస్ట్ వెర్బ్ వాడాలి, గుర్తుంచుకోండి. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్, అది స్ట్రక్చర్ నోట్ చేసుకుంటారు కదా. రైట్. అలానే ఇంపాసిబుల్ చూడండి. ఇంపాసిబుల్లో ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, హ్యాడ్ ప్లస్ V3 హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్, V3 పాస్డ్ V3 పాస్డ్. సో చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్, ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. ఓకే. నువ్వు బాగా చదువమ్మా పాస్ అవుతావు, చదివిసావు కానీ చదివితే పాస్ అవుతావు. నువ్వు చదవలేదు అందుకే పాస్ అవ్వలేదు. ఓకే. సో ఇక్కడ మనము క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీనికి ఏంటంటే ఇక్కడ మాత్రం మనకి పాస్ట్లో వచ్చినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ నాట్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో క్వశ్చన్ను బట్టి ఏం తేడా వస్తుందంటే ప్లస్ ఆర్ మైనస్ నాట్. ఓకే. ప్లస్ ఆర్ మైనస్ నాట్ అంటే ఎగ్జామ్లో రాసేటప్పుడు క్వశ్చన్లో కనుక నాట్ ఉంటే ఇక్కడ నాట్ రాదు, క్వశ్చన్లో నాట్ లేకపోతే ఇక్కడ నాట్ వస్తుంది. అంటే ఎందుకు అట్లా వస్తుంది అంటే మనం ఎప్పుడైనా ఏం చెప్తాం, నేను బాగా ఆడాను అందుకే గెలిచాను అని చెప్తాం కదా. ఒకవేళ అన్నప్పుడు ఆడకపోతే అని నెగిటివ్ చెప్తాం కదా. నేను బాగా ఆడాను గెలిచాను, ఒకవేళ బాగా ఆడకపోతే గెలిచి ఉండేవాడిని కాదు అని చెప్పేదే కదా కండిషన్. ఒకవేళ ఆడితే గెలుస్తానంటే ఆల్రెడీ ఆడావు గెలిచావు. నేను బాగా చదివాను మంచి మార్కులు వచ్చాయి, నేనే గనక బాగా చదివి ఉంటే అంటావా, బాగా చదవకుండా ఉండుంటే అంటావా? చదవకుండా ఉండుంటే అనేటప్పుడు కండిషన్ అవుతుంది. ఓకే. ఎందుకంటే చదవడం అయిపోయింది అనుకో, అంటే నువ్వు పాజిటివ్ చెప్తే దానికి కండిషన్ క్లాస్ రాసినప్పుడు నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ చెప్పినప్పుడు పాజిటివ్ వస్తుంది. నేను బాగా చదవలేదు మంచి మార్కులు రాలేదు, అదే బాగా చదివి ఉంటే అంటావు కదా పాజిటివ్. నేను ఇక్కడ క్వశ్చన్లోనేమో చదవలేదు అన్నాను కదా, చదివి ఉంటే అదే కండిషన్. మంచి మార్కులు రాలేదు వచ్చి ఉండేవి. అర్థమైందా? సో ఇది క్వశ్చన్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎలా క్వశ్చన్ వస్తుంది దాని ఆన్సర్ ఎలా చేయాలో చెప్పిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ నాట్ గుర్తుపెట్టుకో. అట్లనే ఇక్కడ కూడా వుడ్ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది. ఓకే. ఇది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. ఓకే. ఎగ్జాంపుల్ చూద్దరు. సో ఈ మూడు కండిషన్స్ డిఫరెన్స్ అర్థమైంది. మెయిన్ ఏం లేదు, ఇఫ్ సబ్జెక్ట్ అన్ని చోట్ల ఉందా, V1 ఉందా, V2 ఉందా, ఇక్కడ హ్యాడ్ ప్లస్ ఆర్ మైనస్ నాట్ ప్లస్ ప్లస్ ఇక్కడ V3 ఉండాలి కదా, ఉందా V3? రైట్. అండ్ దెన్ ఇక్కడ కూడా వుడ్ నాట్ హ్యావ్, ఇక్కడ విల్ ఉంది, ఇక్కడ వుడ్ ఉంది, వుడ్ హ్యావ్ ఉంది. కండిషనల్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు దాన్ని. ఓకే. వుడ్ హ్యావ్ ఇలా ఉంటుంది. ఇది రాసుకుంటున్నారు కదా, రాసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి జీరో అండ్ ఇమాజినరీ అని రాశారు. జీరో కండిషన్. ఈ జీరో కండిషన్ కొంచెం లైక్లీ పాసిబుల్ కండిషన్కి దగ్గరగా ఉంటుంది. జీరో కండిషన్ అంటే అది ఎవరు చేసినా ఇంకా అంతే అవుతుంది. ఇక్కడ ఏంటి, చదివితే పాస్ అవుతారు అనేది 99%. అర్థమైందా? కానీ 100% జరిగే ఏవైతే ఉంటాయో దాన్ని జీరో కండిషన్ అంటారు. ఒక రాయి పైకి వేస్తే ఎగురుకుంటూ వెళ్తుందా కింద పడుతుందా? ఇఫ్ యూ త్రో ఏ స్టోన్ ఇట్ విల్ ఫాల్ కాదు, ఇట్ విల్ ఫాల్ అంటే ఫ్యూచర్లో ఎప్పుడో పడుతుంది. ఇట్ ఫాల్స్ డౌన్. అర్థమవుతుందా? ఖచ్చితంగా. ఇఫ్ యూ యాడ్ 2 + 2 ఇట్ గివ్స్ 4. ఇట్ విల్ గివ్ కాదు, ఇట్ గివ్స్ అంటే ఏం లేదు. జీరో కండిషన్లో ఇక్కడ విల్ ఉండదు, ఇది మొత్తం మామూలే. ఇఫ్ యూ త్రో ప్రెజెంట్ టెన్స్, ఇఫ్ యూ త్రో ఏ స్టోన్ ఇన్ టు ద స్కై ఇట్ ఫాల్స్ డౌన్. ఇక్కడ విల్ ఉండదు, ఇక ఇట్ ఫాల్స్ డౌన్. సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది. ఓకే. ఇట్ ఫాల్స్ డౌన్. అండ్ ఇఫ్ యూ యాడ్ గ్రీన్ అండ్ రెడ్ ఇట్ బికమ్స్ బ్లాక్. అవునా? రైట్.
సో వాట్ యూ సో ఇఫ్ యూ సో an apple seed, you get apple tree. యూ విల్ గెట్ కాదు, యూ గెట్. ఎందుకంటే యాపిల్ విత్తనం వేస్తే యాపిల్ చెట్టే వస్తుంది, కొబ్బరి చెట్టు రాదు, రైట్? సో అలానమాట. ఇఫ్ యూ బాయిల్ వాటర్, ప్యూర్ వాటర్ at 100 degrees temperature, it will become కాదు, it becomes vapor. It becomes, not will become, becomes. ఇక్కడ విల్ కాకుండా మామూలు ప్రెజెంట్, దాన్నే జీరో కండిషన్ అంటారు. జీరో కండిషన్ అంటే ఇంక అది ఎప్పటికీ నిత్య సత్యం అనమాట అది, రైట్? సో ఇమాజినరీ అంటే ఇక్కడ చదువుకోవడము, పాస్ అవ్వడం, అందులో ఇమాజినేషన్ ఏం లేదు. ఇమాజినేషన్ ఎక్కడ ఉంటుందంటే నేనే గనక ప్రభాస్ అయితే ఎలా అవుతాం? వాడు 6'2" ఉంటాడు, నేను 5'9" ఉన్నా. ఓకే, నేనే గనక ప్రభాస్ అయితే ఇది ఓన్లీ ఇమాజినేషన్లోనే ఉంటుంది. అప్పుడు సబ్జెక్టివ్ మూడ్ ఆఫ్ ద వర్బ్ వాడతారు. సబ్జెక్టివ్ అంటే తప్పు వెర్బ్ వాడడం అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్, మామూలుగా ఐ తర్వాత వజ్ కదా రావాల్సింది. ఇఫ్ ఐ వర్ ప్రభాస్, ఇఫ్ ఐ వర్ ప్రభాస్, ఐ వుడ్ మ్యారీ. వాడికే తెలియదు, నాకేం తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ మ్యారీ అనుష్క. ఓకే, నేనే కనుక ప్రభాస్ అయితే అనుష్కని పెళ్లి చేసుకుంటా. ఇఫ్ ఐ వర్ ప్రభాస్, ఐ వుడ్ మ్యారీ. ఓకే, ఇక్కడ ఐ వచ్చినా సరే, షీ వచ్చినా సరే, హీ వచ్చినా సరే, దే ఉన్నా సరే, అంటే సబ్జెక్ట్ ప్లూరల్ అయినా సింగులర్ అయినా ఏమైనా సరే వర్ కామన్ అనమాట. అర్థమైందా? సింగులర్కైనా ప్లూరల్కైనా వర్ వస్తుంది. ఇఫ్ ఐ వర్ ఏ స్నేక్, ఐ వుడ్ డాన్స్. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, ఐ వుడ్ ఫ్లై టు యువర్ ప్లేస్. ఓకే, ఇఫ్ ఐ వర్ ఏ లయన్, ఐ వుడ్ ఈట్ క్యారెట్స్. ఓకే, ఇఫ్ ఐ వర్ ఎ లయన్, ఐ వుడ్ ఈట్. ఇదేది సెకండ్ కండిషన్కి దగ్గరగా లేదు. ఇక్కడ సెకండ్ కండిషన్ మనం V2 వాడాం కదా, ఇక్కడ ఇఫ్ ఐ వరే వాడతాం. ఇక్కడ ఇఫ్ ఐ వర్, ఇఫ్ యు వర్ హియర్, ఐ వుడ్ టీచ్ యూ డైరెక్ట్లీ. ఓకే, ఇఫ్ యు వర్ హియర్, నువ్వే కనుక ఇక్కడ ఉంటే నాట్ పాసిబుల్. ఇఫ్ ఐ వర్ దేర్, ఓకే నేను లేను కదా. ఇఫ్ షీ వర్ హియర్, ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇఫ్ ఐ వర్ ప్రభాస్, ఐ వుడ్ మ్యారీ అనుష్క అన్నాను కదా. ఇఫ్ మై వైఫ్ వర్ హియర్, షీ వుడ్ స్కోల్డ్ మీ. ఓకే, అలా అనమాట. ఇఫ్ ఐ వర్, ఐ వుడ్, రైట్? ఇది సెకండ్ కండిషన్కి, ఇంప్రాబబుల్కి దగ్గరగా ఉంటుంది. ఇమాజినరీ తేడా ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఐ వర్, అట్లనే ఓన్లీ బీ ఫామే కాకుండా ఇఫ్ ఐ వెంట్ దేర్, ఐ వుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వెంట్ టు కంచి, ఐ వుడ్ బ్రింగ్ యూ ఎ బ్యూటిఫుల్ శారీ. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ బోర్డు మీద రాశాను, చూడండి. ప్లే వెల్, యూ కెన్ విన్. ప్లే వెల్, యూ కెన్ విన్. ఏంటి ప్రాబ్లం ఏంటి? సలహా ఇచ్చాను ఆడమని. ఆడదామనే కదా ఎవడన్నా దిగేది, బాగానే ఆడదాం అనుకుంటాడు. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఉందా లేదా? ప్లే వెల్ అనేది ఉంది. అట్లనే యూ కెన్ విన్ అంటే బాగా ఆడితే ఎవడైనా గెలుస్తాడు. లైక్లీ పాసిబుల్. ఇది 100% అవుతుందా లేదా చెప్పలేం. 100% అయితే అది జీరో కండిషన్ అవుతుంది కదా. ఇది లైక్లీ పాసిబుల్ కండిషన్. ఓకే, సో ప్లే వెల్, యూ కెన్ విన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, దీని ముందర జస్ట్ ఇఫ్ పెడితే చాలు, అయిపోయింది. ఇఫ్ యూ ప్లే వెల్, యూ కెన్ విన్. నువ్వు బాగా ఆడితే ఈ ఫుల్ స్టాప్ ప్లేస్లో కామా వస్తుంది. ఇఫ్ యూ ప్లే వెల్, యూ క్యాన్ విన్. ఓకే, అలానే ఇక్కడ యూ రాయాలి కదా. ఇఫ్ యూ ప్లే వెల్, యూ కెన్ విన్, రైట్? అలానే ఇఫ్ యూ సబ్స్క్రైబ్, యూ విల్ గెట్ మై వీడియోస్. ఇఫ్ యూ షేర్ మై వీడియోస్, యువర్ ఫ్రెండ్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. ఓకే, సో ఇఫ్ యూ లిసన్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, యూ విల్ గెట్ ఇట్ ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్. ఇదంతా కూడా ఓపెన్ కండిషన్ అనమాట. దాని క్వశ్చన్ ఎలా ఉందంటే, సబ్స్క్రైబ్, యూ విల్ గెట్ మై వీడియోస్. ఇఫ్ యూ సబ్స్క్రైబ్, యూ విల్ గెట్ మై వీడియోస్. షేర్ మై వీడియోస్, యువర్ ఫ్రెండ్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. ఇఫ్ యూ షేర్ మై వీడియోస్, యువర్ ఫ్రెండ్స్ విల్ గెట్ బెనిఫిటెడ్. ఇదే కండిషన్ లైక్లీ పాసిబుల్ కండిషన్. లైక్లీ పాసిబులా ఇంప్రాబబులా? లైక్లీ పాసిబుల్ చేయండి, మంచిది, రైట్?
రెండో ఎగ్జాంపుల్ చూడండి. యూ డోంట్ హ్యావ్ మనీ, డబ్బులు లేవు. యూ కాంట్ బై దట్ ఫోన్, ఆ ఫోన్ కొనలేవు. అంటే డబ్బులుంటే ఎవడైనా కొంటాడు, కానీ ఇప్పుడు వీడు కొంటున్నాడా కొనట్లేదా? ఈ ఎగ్జాంపుల్లో వాడు ఫోన్ కొంటున్నాడా కొనట్లేదు, ఇప్పుడు కొనట్లే. ఎందుకని? యూ డోంట్ హ్యావ్ మనీ. క్రెడిట్ కార్డు ఉంది కానీ అట్లాంటి ఆలోచించు, క్రెడిట్ కార్డు కూడా లేదు. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ యూ కాంట్ బై దట్ ఫోన్ అన్నాం అనుకో, దానిని ఎలా చేయొచ్చు చూడండి. ఇఫ్ యూ, ఈ హ్యావ్ ఉంది కదా, డోంట్ హ్యావ్లో హ్యావ్ అనేది కలిగి ఉండుట, పొసెసివ్ వెర్బ్గా మెయిన్ వెర్బ్ అది. దీనికి పాస్ట్ టెన్స్ V2 హ్యాడ్ అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ మనీ, మరే పాస్ట్ పర్ఫెక్ట్లో వాడే హ్యాడ్కి దీనికి సంబంధం లేదు. అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో వాడే హ్యాడ్కి అర్థం లేదు, అది ఓన్లీ ఒక ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ మాత్రమే. ఇక్కడ హ్యాడ్ ఏమో ఇది కలిగి ఉండుట, హ్యావ్కి రెండు అర్థాలు ఉన్నాయి. ఆక్సిలరీ వెర్బ్గానేమో అందుకే దాన్ని మనము గ్రూప్ చేసేటప్పుడు ఆక్సిలరీ వెర్బ్స్, ప్రైమరీ ఆక్సిలరీస్ అని చూడండి. మెయిన్ వెర్బ్గా కూడా దాన్ని వాడతామని. మెయిన్ వెర్బ్గా వాడినప్పుడు కలిగి ఉండుట. డోంట్ హ్యావ్ అంటే నీ దగ్గర నీవు డబ్బు కలిగి ఉండలేవు, యూ డోంట్ హ్యావ్ మనీ. దానికి కలిగి ఉండడం అనే సెన్స్లో మెయిన్ వెర్బ్గా దానికి పాస్ట్ హ్యాడ్ అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ మనీ కామా యూ కాంట్ అని ఉంది కదా, యూ కుడ్, కెన్ ఉన్నప్పుడు కుడ్ రాసేసాయి. యూ కుడ్ బై, ఇఫ్ యూ హ్యాడ్ మనీ యూ కుడ్ బై దట్ ఫోన్. అంటే నువ్వు కొంటావు అని చెప్పట్లా, కొనలేవు అని చెప్తున్నావు. ఇది కండిషనల్ పాస్ట్. వుడ్ కుడ్ని కండిషనల్ పాస్ట్ అంటారు. ఇది ప్రాబబుల్ కాదు కాబట్టి ఇది పాసిబుల్ అవ్వట్లేదు, ఇది ఇంప్రాబబుల్ కండిషన్, అంటే సెకండ్ కండిషన్ అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ మనీ సింపుల్ పాస్ట్, ఇఫ్ యూ హ్యాడ్ మనీ యూ కుడ్ బై దట్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది హ్యాడ్ అనేది ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కావచ్చు కదా అంటే, హ్యాడ్ కనపడంగానే తెల్ల చీర కట్టుకున్న వాళ్ళందరూ మా సోషల్ టీచర్లు గారు. ఓకే, సో ఇక్కడ హ్యాడ్ తర్వాత V3 ఉండాలి కదా, హ్యాడ్ V3 రైట్. ఇక్కడ V3 ఉందా, థర్డ్ వెర్బ్ ఉందా? హ్యాడ్ టేకెన్, హ్యాడ్ గాన్, హ్యాడ్ ఈటన్ లేదు కదా. సో ఇది సింపుల్ పాస్ట్ రైట్. ఇఫ్ యూ హ్యాడ్ మనీ యూ కుడ్ బై దట్ ఫోన్. ఎందుకని ఇట్లా చెప్పానంటే వాడి దగ్గర డబ్బులు లేవు పాపం, అందుకని కొనలేడు. ఈ ప్రాబబిలిటీ లేదు, ఇది పాసిబుల్, ఎవడైనా కొనుక్కోవచ్చు ఫోన్ డబ్బులు ఉంటే. సో దో ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ ప్రాబబుల్, సో ఇట్ ఈస్ ఇంప్రాబబుల్ కండిషన్. ఇంప్రాబబుల్ కండిషన్లో సెకండ్ వర్బ్ V2 వాడతాము. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 అని చెప్పాం కదా ఇందాక, మళ్ళీ ఒకసారి నోట్స్లో చూసుకోండి కావాలంటే. హ్యాడ్ మనీ, కుడ్ ప్లస్ రూట్ వెర్బ్ బై, కుడ్ బై దట్ ఫోన్. ఓకే, ఇది సెకండ్ కండిషన్. ఇప్పుడు థర్డ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసాం. యూ డిడ్ నాట్ ఇన్వైట్ మీ, యూ డిడ్ నాట్ ఇన్వైట్ మీ, నన్ను పిలవలేదు. ఓకే, సో ఇది డిడ్ వచ్చింది కాబట్టి పని అయిపోయింది, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నా. యూ డిడ్ నాట్ ఇన్వైట్ మీ, నన్ను ఇన్వైట్ చేయలేదు. సో కాబట్టి ఐ డిడ్ నాట్ అటెండ్, కాబట్టి నేను రాలేదు. ఎందుకు రాలేదు అంటే నువ్వు పిలవలేదు. ఇప్పుడు కండిషన్ ఎలా పిలుస్తాం? నువ్వే కనుక పిలిచి ఉన్నట్లయితే నేను వచ్చి ఉండేవాడిని అంటావు, కానీ మళ్ళీ వాడు పిలిచేది లేదు, మనం వెళ్ళేది లేదు, ఎందుకంటే అయిపోయింది కదా. అయిపోయిన పార్టీకి, అయిపోయిన పెళ్ళికి మేళాలని ఇది రైట్. ఇప్పుడు చూడండి, యూ డిడ్ నాట్ ఇన్వైట్ మీ, మనం ఇది థర్డ్ కండిషన్ కదా, ఇంపాసిబుల్ కండిషన్. దాని స్ట్రక్చర్ ఏముందో ఒకసారి చూడండి, నోట్స్లో రాసుకున్నారా? రైట్, ఈ స్ట్రక్చర్ చూడండి. ఇఫ్ యూ, ఇఫ్ కనబడుతుంది కదా, ఇఫ్ యూ హ్యాడ్, ప్లస్ ఆర్ మైనస్ నాట్ అన్నాను కదా, ఇక్కడ నాట్ ఉంది కదా, నాట్ తీసేసాయి. ఓకే, క్వశ్చన్లో నాట్ ఉంది కదా, నాట్ తీసేసాయి. ఇఫ్ యూ హ్యాడ్, ఇన్వైట్ అనే వెర్బ్కి థర్డ్ వెర్బ్ రాయాలి, ఇన్వైటెడ్. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ కామా, ఇక సో అక్కర్లేదు. సో ఏం చేస్తున్నా, రెండింటిని కలుపుతుంది. అదే పని ఇఫ్ చేస్తుంది. ఒక సెంటెన్స్లో రెండు కంజంక్షన్స్ అవసరం లేదు, ఒక కంజంక్షన్ చాలు. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ కామా ఐ, ఇప్పుడు డిడ్ నాట్, ఇక్కడ కూడా నాట్ ఉంది. అటెండ్ అనేది మెయిన్ వెర్బ్, డిడ్ ఉంది కాబట్టి పాస్ట్ అని తెలుసు. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ ఆర్ మైనస్ నాట్ అన్నాము. ఇక్కడ నాట్ రాయనా వద్దా? అక్కర్లేదు కదా. ఐ వుడ్ తర్వాత హ్యావ్ రాయమన్నా, ప్లస్ ఆర్ మైనస్ నాట్ తర్వాత హ్యావ్, ఆ తర్వాత థర్డ్ వెర్బ్ రాయమన్నా. అటెండ్కి థర్డ్ వెర్బ్ అటెండెడ్ ద పార్టీ.
దీన్ని ఇంపాసిబుల్ కండిషన్ ఎందుకన్నారో తెలుసు కదా, అటెండెడ్ ద పార్టీ. సో చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ప్లస్ ఆర్ మైనస్ నాట్ వర్కౌట్ అయింది కదా. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ, థర్డ్ కండిషన్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీరే డిసైడ్ చేయాలి. యాడ్ 2 and 3 యూ గెట్ 5. యాడ్ 2 and 3 యూ గెట్ 5. నేను చేస్తే నాకు 5 వచ్చింది. 2 + 3 యాడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 7 వచ్చిందా? 7 వస్తే ఫనీస్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫనీస్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందులో యాడ్ చేయడం చెప్తారు. జోక్గా అన్నాను, ఏమనుకోవద్దు. రైట్. కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పింది సీరియస్గానే చెప్పా. ఓకే, ఫనీ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. యాడ్ 2 and 3 యూ గెట్ 5 అన్నప్పుడు మరలా ఇక్కడ ఇఫ్ యూ యాడ్ 2 and 3 మామూలుగా యాజ్ ఇట్ ఈస్కి ఇది రాసుకోవచ్చు. ఇఫ్ యూ యాడ్ 2 and 3 యూ గెట్, ఇందులో ఇంక బిల్లులు గిల్లులు ఏమి రావు, యూ గెట్ 5. సేమ్ నువ్వేం చేసావు, ఉన్నది ఉన్నట్టు రాసావు, దాని ముందర ఇఫ్ యూ పెట్టేస్తే చాలు. ఇఫ్ యూ యాడ్ 2 and 3 యూ గెట్ 5, దట్స్ ఆల్. ఓకే. సో నేను చెప్పిన ఫనీ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన బేసిక్స్ కూడా చాలా బాగా చెప్పాడు. నేను మ్యాథ్స్ అంటే భయపడేవాడిని, కానీ అవి చూసి నాకు బేసిక్ థింగ్స్ భలే వచ్చినాయి. నేను నా పిల్లలకు కూడా చూపించాను చాలామందికి, సూపర్గా ఉంది చూడండి. రైట్. అట్లనే షీ ఈజ్ నాట్ హియర్ షీ విల్ స్కోల్డ్ మీ. షీ ఈజ్ నాట్ హియర్ షీ విల్ స్కోల్డ్ మీ. ఇక్కడ లేకపోతే ఎలా తిడుతుంది? ఒకవేళ ఉంటే తిడుతుంది అని చెప్పాలి, అవునా? సో తను ఎక్కడో ఉంది, ఇక్కడ ఉంటే కదా తిట్టేది. ఇదేంటి? ఇమాజినరీ కండిషన్. నేను ఇమాజిన్ చేసుకుంటున్నా, అలవాటు అయిపోయి ఇమాజిన్ చేసుకుంటున్నా. ఓకే. సో అది ఎలా అంటే షీ ఈజ్ నాట్ హియర్ షీ విల్ స్కోల్డ్ మీ అన్నప్పుడు ఇది ఇమాజినరీ కండిషన్ కాబట్టి ఇఫ్ షీ ఈజ్ కాస్త వర్గా మారిపోయింది. దీన్నే సబ్జెక్టివ్ మూడ్ అంటారు. ఎందుకంటారంటే షీ తర్వాత ఒకవేళ పాస్ట్ వస్తే గీస్తే వజ్ రావాలి కదా, తప్పుడు వెర్బ్ వస్తుంది, సబ్జెక్టివ్ మూడ్. ఎందుకంటే అది ఇన్జెన్యూన్ కండిషన్, ఇమాజినరీ కండిషన్, ఇన్జెన్యూన్ కండిషన్, అది నిజం కాదు కాబట్టి నిజం వెర్బ్ వాడం. ఓకే. సో ఇఫ్ షీ వర్ హియర్, ఈ ఇమాజినరీ విల్ వుడ్ అనమాట. ఓకే, కండిషనల్ పాస్ట్ అంటారు కదా, కామా షీ వుడ్ స్కోల్డ్ మీ. ఇఫ్ షీ వర్ హియర్ షీ వుడ్ స్కోల్డ్ మీ. ఓకే, ఒకసారి దీన్ని బోర్డు మీద రాసుకోండి. ఇఫ్ షీ వర్ హియర్ షీ వుడ్ స్కోల్డ్ మీ. ఈ బోర్డు మీద ఉన్నది రాసుకోండి. అలానే ఇప్పుడు ఫస్ట్ మోడల్ రాయడం ఈజీ, ఓపెన్ లైక్లీ పాసిబుల్ కండిషన్ లేదా ఓపెన్ కండిషన్ రాయడం ఈజీ, అది ప్రెజెంట్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను థర్డ్ కండిషన్కి సంబంధించిన క్వశ్చన్లో ఎలా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయనేది చెప్తున్నాను నేను మీకు. దాంట్లో అది ఎలా గుర్తుపట్టాలంటే పాస్ట్లో ఉంటుంది. ఓకే, క్వశ్చన్ పాస్ట్ టెన్స్లో ఉంటే అది థర్డ్ కండిషన్ కింద గుర్తించి రాయాలి. అయితే ఇక్కడ 3 రకాల వెర్బ్స్ ఉంటాయి. ఒకటి యాక్షన్ వెర్బ్ అంటే ఈట్, డ్రింక్, ప్లే, ఇదంతా యాక్షన్ వెర్బ్స్. రెండోది పొసెసివ్ వెర్బ్. పొసెసివ్ వెర్బ్ అంటే హ్యావ్, కంటైన్, కన్సిస్ట్, కంప్రైజ్ ఇలాంటివి ఉంటాయి. ఓకే, అది పొసెసివ్ వెర్బ్ అనమాట. బిలాంగ్, అలానే హ్యావ్ అనేది ఒక పొసెసివ్ వెర్బ్గా వాడచ్చు, లేదా ఈట్ అనే సెన్స్లో కూడా వాడచ్చు. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్ అంటారు, తిన్నావా అని. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ మీల్, తిన్నావా, భోజనం చేసావా అని. ఎస్ ఐ హ్యాడ్ అన్నావు అనుకో, యా ఐ హ్యాడ్ ఇట్, ఓకే తిన్నాను, ఐ హ్యాడ్, లేదా ఐ హ్యావ్ హ్యాడ్ అలా అనమాట. ఇక్కడ హ్యావ్కి హ్యాడ్కి మీనింగ్ తినడం అనే సెన్స్. అట్లా 3. ఒకటి హెల్పింగ్ వెర్బ్గా హ్యావ్ హ్యాడ్ వాడతారు, తినడం అనే సెన్స్లో హ్యావ్ హ్యాడ్ వాడతారు, అలానే ఒక ఎక్స్పీరియన్స్ లాగా లేదా కలిగి ఉండడం అనే దాంట్లో కూడా హ్యావ్ హ్యాడ్ వాడతారు. అలానే బీ అనే వెర్బ్ కూడా ఉండటం అనే సెన్స్లో వాడతాం. ఓకే, ఈజీ అమర్ ఉంటుంది కదా, అట్లా ఆ హ్యావ్ ఫామ్స్ని బీ ఫామ్స్ని ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్గా ఎలా మారుస్తారు అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను నేను మీకు, కొంచెం జాగ్రత్తగా చూడండి, ఈజీనే అది. ఓకే ఓకే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రవి డిడ్ నాట్ ఫినిష్ హిస్ హోంవర్క్ సో హిస్ టీచర్ పనిష్డ్ హిమ్. ఇది మామూలు నార్మల్ సెంటెన్స్. ఓకే, దీంట్లో మడతలు ఏం లేవు. రవి డిడ్ నాట్ ఫినిష్ హిస్ హోంవర్క్. ఇఫ్తో కనుక నువ్వు చేస్తే ఇఫ్
డిడ్ నాట్ ఫినిష్ ఉంది కదా, దీన్ని నీకు ప్లస్ ఆర్ మైనస్ నాట్ అన్నాను కదా, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్ లేనిది రావాలి. ఇఫ్ రవి హ్యాడ్, ఓకే, ఫినిష్, దీనికి థర్డ్ వెర్బ్ రావాలి. ఇక్కడ హ్యాడ్ నాట్, కానీ ఇక్కడ నాట్ లేకపోతే ఇక్కడ నాట్ పెట్టాలి, ఇక్కడ నాట్ ఉంటే ఇక్కడ అక్కర్లేదు అనమాట. ఇఫ్ రవి హ్యాడ్ ఫినిష్డ్ హిజ్ హోంవర్క్ అంటే రవే కనుక హోంవర్క్ ఫినిష్ చేసి ఉన్నట్లయితే టీచర్ పనిష్ చేసింది అన్నాము, చేసి ఉండేది కాదు అనాలి. ఓకే, అప్పుడు వుడ్ నాట్ హ్యావ్ వచ్చేస్తుంది అనమాట. ఈ సో అక్కర్లా, ఇఫ్ వచ్చింది కాబట్టి. హిజ్ టీచర్, ఇక్కడ పనిష్డ్ కదా, వుడ్ ప్లస్ ఆర్ మైనస్ నాట్, ఇక్కడ నాట్ లేదు కాబట్టి నువ్వు నాట్ వాడు. వుడ్ నాట్ హ్యావ్ పనిష్డ్ హిమ్, punished him. Okay, so if Ravi had finished his homework, Ravi కనుక హోంవర్క్ చేసి ఉన్నట్లయితే his teacher would not have punished him, టీచర్ పనిష్ చేసి ఉండేది కాదు. ఓకే, సో అలా ఇక్కడ నాట్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ వాడు ఫినిష్ చేయలేదు అంటే చేసి ఉన్నట్లయితే అనాలి, టీచర్ పనిష్ చేసిందంటే చేసి ఉండేది కాదు అనాలి, నెగిటివ్ అందుకని అనమాట. ఓకే, లేకపోతే నాట్ యూజ్ చేయాలి, ఉంటే తీసేయాలి. ఇది మామూలు టిపికల్ ఎగ్జాంపుల్, జనరల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ థర్డ్ కండిషన్. దీన్నే షీ ఆస్క్డ్ మీ ఏ డౌట్ సో ఐ క్లారిఫైడ్ ఇట్. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ కానీ ఇది పాజిటివ్ కానీ ఇచ్చాను, నీకు ఇఫ్తో రెండు నెగిటివ్ ఎలా వస్తాయి చూడండి. ఇఫ్ షీ ఆస్క్డ్ మీ, ఆమె అడిగింది, డౌట్ అడిగింది, నేను క్లారిఫై చేశాను. ఆమె డౌట్ అడగకుండా ఉన్నట్లయితే అనాలి. ఇఫ్ షీ హ్యాడ్, నాట్ వాడాలా వద్దా, ఇక్కడ లేదు నేను నాట్ రాస్తున్నా. If she had not asked, V3, asked. If she had not asked me a doubt, ఈ సో అక్కర్లేదని చెప్పాను కదా, I clarified, వుడ్ వాడి ఇక్కడ నాట్ పెట్టాలా వద్దా, యూజ్ చేయాలి, ఎందుకని ఇక్కడ లేదు కదా. వుడ్ నాట్, నెక్స్ట్ హ్యావ్ ఉండాలి, తర్వాత థర్డ్ వెర్బ్ క్లారిఫైడ్, వుడ్ నాట్ హ్యావ్ clarified it. చూడండి, ఇఫ్ షీ హ్యాడ్ నాట్ ఆస్క్డ్ మీ డౌట్, నన్నే కనుక డౌట్ అడగకుండా ఉన్నట్లయితే ఐ వుడ్ నాట్ హ్యావ్ క్లారిఫైడ్ ఇట్, నేను క్లారిఫై చేసి ఉండేవాడిని కాదు. అంటే ఆమె నన్ను అడిగింది, నేను క్లారిఫై చేశాను, అదే ఆమె అడగకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు. ఇందాక ఎగ్జాంపుల్లో రవి హోంవర్క్ ఫినిష్ చేయలేదు, టీచర్ కొట్టింది. రవి కనుక చేసి ఉన్నట్లయితే టీచర్ కొట్టి ఉండేది కాదు, ఇలానమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు మామూలు నార్మల్గానే ఉన్నాయి, ప్లస్ ఆర్ మైనస్ నాట్ ఎలా వాడాలో దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇంతవరకు వదిలేసేసేయండి దీన్ని, ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ V2గా హ్యావ్ ఫామ్ ఇచ్చా, మెయిన్ వెర్బ్గా. యూ హ్యాడ్ యువర్ మీల్ అంటే యూ ఏట్ అని అర్థం అనమాట. ఏట్ ఉంటే ఎలా రాస్తామో హ్యాడ్ ఉంటే కూడా అంతే రాయాలి. యూ హ్యాడ్ యువర్ మీల్, సో యూ వర్ నాట్ హంగ్రీ. ఇక్కడున్న వెర్బ్ బీ ఫామే ఇచ్చాను అనమాట. ఇక్కడ V2 ఏంటి, బీ ఫామ్ ఇచ్చాను. ఇక్కడ హ్యావ్ ఫామ్ బీ ఫామ్ ఉంటే దీనిని ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో, అక్కడ కండిషనల్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఎలా మార్చాలో చూడండి. మామూలు వెర్బ్ ఉంటే ఎలా మార్చాలో తెలుసు కదా. ఓకే, అలా అక్కడ పనిష్డ్ అంటే వుడ్ పనిష్డ్ ఆర్ వుడ్ నాట్ హ్యావ్ పనిష్డ్ వస్తుంది. ఇక్కడ ఫినిష్డ్ అని ఉంటే హ్యాడ్ ఫినిష్డ్ వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాడ్ ఉంటే ఏమొస్తుందో చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఈ హ్యాడ్ హెల్పింగ్ వెర్బ్ కాదు, మెయిన్ వెర్బ్. నువ్వు తిన్నావు అందుకే నీకు ఆకలిగా లేదు, దీన్ని కండిషన్. అదే నీవు తినకుండా ఉన్నట్లయితే నీవు హంగ్రీగా ఉండేవాడివి అని చెప్పాలి. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్, ఇది హెల్పింగ్ వెర్బ్. మామూలుగా ఏం చేస్తాము, ఫస్ట్ హ్యాడ్ ప్లస్ ఆర్ మైనస్ నాట్ ప్లస్ V3 వాడతాం కదా. ఇక్కడ హ్యాడ్ వాడిన తర్వాత ప్లస్ ఆర్, ఇక్కడ నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టావు. దీని థర్డ్ వెర్బ్ హ్యాడ్ అనమాట. హ్యావ్ హ్యాడ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్ హ్యాడ్, హ్యాడ్ థర్డ్ వెర్బ్. ఇది మెయిన్ వెర్బ్గా ఈ హ్యాడ్ యొక్క థర్డ్ వెర్బ్ హ్యాడ్. మరి దీని పరిస్థితి ఏంటి, ఇది మామూలుగా మనం ఎప్పుడు వాడే ఆక్సిలరీ వెర్బ్. ఇక్కడ వాడాం కదా, ఇక్కడ వాడాం కదా, అట్లా హెల్పింగ్ వెర్బ్. హ్యాడ్ ప్లస్ V3 ఉంటేనే కదా పాస్ట్ పర్ఫెక్ట్. ఈ నాట్ ఎందుకు వచ్చిందంటే పైన నాట్ లేదు, ఇక్కడ ఈటెన్ కింద అనమాట. హ్యాడ్ నాట్ ఈటెన్ అని అర్థం. ఓకే, హ్యావ్ అంటే తినడం అనే అర్థం ఉంది కదా. సో ఇఫ్ యూ హ్యాడ్ నాట్ హ్యాడ్ అంటే ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఈటెన్ అని చూడడానికి రెండు ఇలా వస్తాయి. ఒకవేళ ఇక్కడ యూ హ్యాడ్ నాట్, యూ డిడ్ నాట్ హ్యావ్ యువర్ మీల్ అని ఉందనుకో నెగిటివ్గా,
యూ డిడ్ నాట్ హ్యావ్ అని ఉంటే ఇక్కడ పాజిటివ్ రావాలి కాబట్టి నాట్ లేకపోతే ఇఫ్ యూ హ్యాడ్ అని వస్తుంది. రెండు హ్యాడ్లు పక్క పక్కనే వచ్చితే కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఒక హ్యాడ్ ఏమో హెల్పింగ్ వెర్బ్ది, ఒక హ్యాడ్ ఏమో మెయిన్ వెర్బ్ది అనమాట. ఓకే, యువర్ మీల్. ఇక్కడ వర్కి ఎలా చేయాలో చూడండి. మామూలుగా వుడ్ హ్యావ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం కదా, వుడ్ హ్యావ్ ప్లస్ ఆర్ మైనస్ నాట్లో ఈ నాట్ పోయింది, వుడ్ నాట్ హ్యావ్ కాకుండా వుడ్ హ్యావే ఉంటుంది. వుడ్ హ్యావ్. ఈ బీన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వర్ అనే దానికి థర్డ్ వర్బ్ వాడాలి కదా. వుడ్ ప్లస్ ఆర్ మైనస్ నాట్ హ్యావ్ ప్లస్ థర్డ్ వెర్బ్ కదా. ఆ థర్డ్ వెర్బ్ ఏంటి, ఇక్కడ ఉన్న వెర్బ్ వర్ కాబట్టి దాని థర్డ్ వెర్బ్ బీన్ వచ్చింది, హంగ్రీ. ఓకే, సో ఆన్సర్ చూడండి. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ హ్యాడ్ యువర్ మీల్, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ హ్యాడ్ యువర్ మీల్ యూ వుడ్ హ్యావ్ బీన్ హంగ్రీ. అలా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్రాక్టీస్ కోసం మరలా ఇక్కడ బీ ఫామే మెయిన్ వెర్బ్గా ఇచ్చాను చూడండి, వర్ని. దే వర్ మై ఫ్రెండ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్. దే వర్ మై ఫ్రెండ్స్, అందుకని నేను వాళ్ళని అలౌ చేశాను లోపలికి. ఓకే, సో దే వర్ మై ఫ్రెండ్స్, సో ఐ అలౌడ్ దెమ్ ఇన్. ఐ అలౌడ్ దెమ్ ఇన్. దే వర్ మై ఫ్రెండ్స్, సో ఐ అలౌడ్ దెమ్ ఇన్. వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని లోపలికి రానిచ్చాను అని. ఇఫ్ అనే కండిషన్ పెడితే ఇఫ్ దే మామూలుగా హ్యాడ్ ప్లస్ ఆర్ మైనస్ నాట్ ప్లస్ V3 కదా. ఇఫ్ దే హ్యాడ్, ఇక్కడ నాట్ లేదు, నేను నాట్ వాడుతున్నాను. ఇప్పుడు థర్డ్ వెర్బ్ వాడాలి. వర్కి థర్డ్ వెర్బ్ బీన్. ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ మై ఫ్రెండ్స్, వాళ్ళే కనుక నా ఫ్రెండ్స్ కాకుండా ఉన్నట్లయితే నేను ఎలో చేశాను అని ఉంది. ఇక్కడ ఎలో చేసి ఉండేవాడిని కాదు అనాలంటే ఐ వుడ్ వాడాము. ప్లస్ ఆర్ మైనస్ నాట్, ఇక్కడ నాట్ లేదు, మనం నాట్ యూజ్ చేయాలి. వుడ్ నాట్ హ్యావ్ వాడాలి, వుడ్ నాట్ హ్యావ్. అలౌడ్కి థర్డ్ వెర్బ్ వచ్చేసరికి అలౌడే, వుడ్ నాట్ హ్యావ్ అలౌడ్ దెమ్ ఇన్. అలౌడ్ దెమ్ ఇన్. I would not have allowed them in. చూడండి, they were my friends, so I allowed them in. If they had not been my friends, had plus or minus not V3, had not been my friends, I would not have allowed them in. ఇలా. ఓకే, దీంట్లో ఒక వెరైటీ ఒకటి ఉంది. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, మంచి టిప్ చూడండి. ఇలా ఇఫ్తో వాడినప్పుడు ఇఫ్ లేకుండా కూడా ఇదే సెన్స్ చేయొచ్చు. ఎలా అంటే ఇఫ్ తీసేసి హ్యాడ్ను ముందరికి తీసుకురా. హ్యాడ్ షీ నాట్ ఆస్క్డ్ మీ, అర్థమైందా? ఇఫ్ షీ హ్యాడ్ ఆస్క్డ్ మీ అన్న, ఇఫ్ షీ హ్యాడ్ నాట్ ఆస్క్డ్ మీ అన్న, ఇఫ్ తీసేసి హ్యాడ్ ముందర హ్యాడ్ షీ నాట్ ఆస్క్డ్ మీ అన్న సేమే. ఓకే, అది కూడా ఒక ఎక్స్ప్రెషన్. ఈ హ్యాడ్ షీ నాట్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ ఆర్ ఐ వుడ్ నాట్ హ్యావ్ క్లారిఫైడ్ ఇట్. అట్లానే ఇక్కడ చూడండి, హ్యాడ్ యూ నాట్ హ్యాడ్ యువర్ మీల్ అన్నా, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ హ్యాడ్ యువర్ మీల్ అన్నా ఒకటే. కొన్ని స్టైల్స్ ఏంటంటే ఇఫ్ తీసేసి హ్యాడ్తో ముందర పెట్టేస్తారు, అప్పుడు కూడా ఇఫ్ కండిషనే వస్తుంది. దీనికి చెప్పండి అలానే, ఇఫ్ దే హ్యాడ్ నాట్ బీన్ మై ఫ్రెండ్స్ అని ఉంది కదా, దీన్ని ఇఫ్ తీసేసాయి, ఈ హ్యాడ్ని ఇక్కడ పెట్టేసేసి దీన్ని తీసుకురా, హ్యాడ్ ఇది తీసేసాయి. Had they not been my friends, I would not have allowed them in. సేమే. సో ఈ కండిషనల్ క్లాస్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ని అందులో రాయండి. నేను వీలైనంత వరకు చూసి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ కండిషనల్ క్లాసెస్. ఇంగ్లీష్ ఈజ్ ఈజీ if you like it. Okay, and this is Venkat signing off.